జస్టిస్ చంద్రకుమార్ గారు పెద్దలు ఇక్కడ ఉండి వెళ్ళారు. అట్లాగే యాదగిరి గారు, పృథ్వీ, రఘు, తర్వాత బిరెడ్డి గారు, ఎంతోమంది మీరందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. గోవర్ధన్ గారు, మీరందరూ కూడా ఈరోజు ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ వెలుగుమట్ల విషయాన్ని నేను ఈ విషయాలు చెప్పడం జరిగింది వాళ్ళకి. చెప్పి అక్కడ నిజంగా జెన్యూన్గా ఉన్న ఒక సమస్య అది, మీరు తప్పకుండా మీరు దీనికి స్పందించి మీరు అందరూ వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటికే మాకు విషయాలు తెలుస్తున్నాయి, అక్కడ ఏదో జరగబోతుంది అని, వాళ్ళ మీద నిర్బంధం పెరుగుతూ ఉంది అని. 10 సంవత్సరాలుగా జరుగుతున్న విషయాలు నాకు కూడా తెలుసు. నేను రెగ్యులర్గా వీళ్ళతో టచ్లో ఉంటాను. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, నాగిరెడ్డి గారి రచనలు, వాళ్ళ లైన్ ఆఫ్ థింకింగ్, ఆ పోరాటాలు అవన్నీ చదువుకొని ఉన్నాను. వాటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఓపీడీఆర్ ఆ కార్యక్రమాల్లో అన్నిట్లో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత నేను నా వైద్య వృత్తిలో పూర్తిగా నిమగ్నమై చాలా దేశాలు కూడా తిరిగాను. ఆ తర్వాత నేను భారత్ చైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శి బాధ్యతను తీసుకున్నాక అనేక సార్లు చైనాకు కూడా సందర్శించాను. ఇప్పుడు ఇక్కడ మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్తారు. ఇదే గొప్ప పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మందని, అట్లాగే ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అమెరికా అని చెప్పి మన దేశం వాళ్ళు, మన దేశంలో ఉన్నటువంటి పాలకులు, అనేక రకాల పార్టీల వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు అనుకునే వాళ్ళలో కూడా రకరకాలుగా చైనా వ్యతిరేక భావాలతోటి అమెరికాతోనే అంటగాగుతూ చూస్తూ ఉంటాం. భారత్ చైనా మిత్రమండలిలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ పాత్ర వహిస్తుంది భారత్ చైనా మిత్రమండలి. భారతదేశం చైనా అతిపెద్ద దేశాలు, అతిపెద్ద ప్రజలు ఉన్నటువంటి దేశాలు. ఈ రెండు ఒక్కటైతే ముఖ్యంగా సోషలిస్ట్ చైనా తోటి మైత్రి మన దేశ ప్రజలకు, ఇంత వెనుకబడినటువంటి దేశానికి చాలా ఉపయోగమవుతుంది. మన దేశంలో అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా చైనాలో అతి కొద్ది కాలంలో పేదరికాన్ని నిర్మూలించడం ప్రపంచమంతా కూడా చూసింది. మేము 15 సంవత్సరాల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వెళ్తూ చూస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా, ఇదొక సామ్రాజ్యవాద వ్యతిరేక వేదికగా ప్రపంచంలో వెనుకబడిన దేశాలకు అన్నిటికీ అండగా ఈరోజు ముందుకు వస్తున్నటువంటి చైనా మనకందరికి కనిపిస్తుంది. ఆ 15 సంవత్సరాల క్రితమే ఇంతకు ముందే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు దీని ప్రాధాన్యత గుర్తించి చెప్పినటువంటి విషయాలు, దానిలో నాకు తోచిన వేదికగా దీన్ని ఎంచుకున్నాను నేను. అందులో భాగంగానే పేద ప్రజలు వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి హక్కుల ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరితోటి పరిచయాన్ని కొనసాగిస్తూ నా వైద్య వృత్తిలో నేను ఉంటూ నా దగ్గరకు వచ్చినప్పుడు యువకులకి, మీలాంటి వాళ్ళకి, రఘు, పృథ్వీ, మీ అందరికీ నా అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటాను. అట్లా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. రఘు దీన్ని కొనసాగిస్తారని చెప్పి, ఇంకా ముందు కూడా ఇది ముందుకు వెళ్తుంది అని చెప్పి చాలా నాకు నమ్మకంగా ఉంది. మా గ్రామీణ పేదల సంఘం కావచ్చు, ఓపీడీఆర్ కావచ్చు, అట్లాగే గోవర్ధన్ గారు కూడా చాలాసార్లు వస్తుంటారు నా దగ్గర, కలిసి మాట్లాడుతూ ఉంటాం. మనమందరం కూడా పేద ప్రజలని, గ్రామీణ పేదల సంఘం అని చెప్పి ఏదైతే పేరు పెట్టారో, రూరల్ పవర్ అసోసియేషన్, దేవులపల్లి వెంకటేశ్వర గారు ఆయన విజన్ తోటే ఈ పేరు నిర్ణయం చేశారు. అట్లాగే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్, దాని మౌలిక ప్రణాళికలో నేను ఓపీడీఆర్లో ఒకటి పనిచేశాను. ప్రణాళికలో ఏముంటుందంటే, జీవించే హక్కు ప్రధానమైనటువంటి ప్రజాస్వామిక హక్కు. ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాలని ఉన్నదానికంటే ఉన్నత దశలకు తీసుకెళ్ళుకొని పోయేది అదొక ప్రజాస్వామిక హక్కు. దీనికి చట్టాలు అంగీకరించినా, చట్టాలు అంగీకరించకపోయినా మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. తప్పకుండా అమలు చేయట్లేదు, చాలామంది దాన్ని అమలు చేయాలని కొట్లాడుతున్నారు. అవి అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రాథమికమైన హక్కుల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు, మనకు కాలు రాస్తున్నారు. అది గమనించే డివి గారు, ప్రజాస్వామ్య హక్కులు అంటే జీవించే హక్కు, జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకునే హక్కు, ఇవన్నీ కూడా ప్రజాస్వామికలు. అది ఒకళ్ళు ఇచ్చేవి కాదు, అది ప్రతి ఒక్కళ్ళు కొట్లాడతారు దానికోసము. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు వాటి కోసం కొట్లాడే హక్కు అనేది ప్రాథమిక హక్కు. దీనికోసం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ పనిచేస్తుంది, దీనికోసం ప్రజలందరినీ ఐక్యం చేస్తుంది అని చెప్పారు. అట్లాగే గ్రామీణ పేదల సంఘంలో కులాలు, మతాలకి, ప్రాంతాలకి, వీటన్నిటికి అతీతంగా
ఒక పేదల సంఘాన్ని, రైతు కూలి సంఘాలని ఇంతకు ముందు ఉండేవి, రైతు కూలి సంఘాల్లో కూడా ఆ పేరులో పెడితేనే రైతులంటే భూస్వాములు కూడా ఉంటారు, ఇంకా అనేక రకాల వాళ్ళు ఉంటారు, కూలీలంటే కూలీల్లో కూడా రకరకాలుగా ఉంటారు. అట్లా కాకుండా మన దేశ పరిస్థితుల్లో గ్రామీణ పేదల సంఘాలను పెట్టుకుంటే భూస్వాములు కాకుండా పేద వర్గాలు ఉన్న వాళ్ళందరూ కలుస్తారని ఆ పేరు ఆయన నిర్ణయించి దానికి ఉద్యమాలని ఆయన ఆ ప్రజా సంఘంలో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన సమావేశమైన వాళ్ళల్లో కూడా రకరకాలుగా మనందరికీ అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు మార్పు కావాలనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళలో కోరిక బలంగా కనిపిస్తూ ఉంది. ఈ మార్పుకు ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మొత్తంగా సమాజంలో మార్పు కావాలని కోరుకునేది అది చాలా పెద్ద పోరాటాలతో కూడుకున్నట్టు ఉంటుంది. రకరకాల పోరాటాలు, ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ రకరకాలుగా ఉంటాయి. ఆ మార్పు ఈ రకంగా వస్తుందని మనకు అందరికీ తలా ఒక రకంగా ఉన్న అభిప్రాయాలు ఉంటాయి. డివి గారు ఇంకో విషయం చెప్పారు, మనకు ఇప్పుడున్నది నామమాత్ర స్వాతంత్రం, నామమాత్ర ప్రజాస్వామ్యం అని. పొలిటికల్ ఇండిపెండెన్స్, నామినల్ డెమోక్రసీ మనకు వచ్చింది. అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ని ఇచ్చారు మన దేశానికి, ఇక్కడున్న పాలకులకి. ట్రాన్స్ఫర్ చేసింది ఏంటి అంటే ఒక రకమైన పొలిటికల్ ఇండిపెండెన్స్, అది ఎకనామిక్ ఇండిపెండెన్స్ కాదు, ఇంకా రాలేదు. ఆ పొలిటికల్ ఇండిపెండెన్స్ని అసర్ట్ చేసుకుంటేనే అది కూడా కాపాడుకోగలుగుతాం మనం. ఇక్కడున్న పాలకులు దాన్ని కూడా కుదోబెట్టేశారు సామ్రాజ్యవాదులకి. అందుకే అమెరికా తొత్తులుగా మారుతుంటారు. ఇక్కడున్న అనేక రకాల కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అలాంటి భ్రమలు, రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, చైనా వ్యతిరేకతలోనే అది కనపడతా ఉంది అనేది తెలియదు, చాలామందికి తెలియదు. ఈరోజు సామ్రాజ్యవాదం ఈ రకంగా వణుకు పుట్టిపోతుంది సామ్రాజ్యవాదానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి. ఒకవైపు చైనా బలంగా వెళ్తుంటే 195 దేశాల్లో, గ్లోబల్ సౌత్ దేశాల్లో 145-50 దేశాల్లో చైనాతో కలిసి పోతుంటే అటు వణికిపోతా ఉంది. అంటే ఈ విషయాల్లో మనకు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా, మిమ్మల్ గ్రూపుల్లో కూడా రకరకాలుగా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్క డివి గారు ఆ రోజు 85లోనే రాశారు ఈ విషయాలన్నింటినీ. ఇప్పటికైనా అది గుర్తుంచుకోవాలి మనం. ఇది మేము చెప్పేది, మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. గ్రామీణ పేదల సంఘాలు ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి పోరాటాల్లో భాగంగా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నది వెలుగు మట్ల అనేది ఆ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో 10-15 సంవత్సరాలుగా వాళ్ళు నిలబడి పోరాడుతున్నారు. ఈరోజు కూలగొట్టింది కూడా నేను ఇంకా ఈ మన విషయానికి వస్తున్నాను. మొన్ననే ఒక వీడియో చూశాను, కలెక్టర్ ఆఫీస్లో కొంతమంది వెళ్ళి కలిసినప్పుడు ఆ జాయింట్ కలెక్టర్ అన్న మాట మీ అందరికి చెప్తాను. ఆయన ఏమంటాడంటే, ఎందుకు ఇది చేశారు అంటే, ఇది ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అందుకే చేశారు అని చెప్పంటాడు. అంటే ఒక సంఘంలో రూపంలో సంఘటితపడి ఆర్గనైజ్డ్గా వీళ్ళంతా కదిలి ఇట్లా చేస్తున్నారు అందుకని చేస్తున్నామని బయటపడ్డాడు తన నోటి ద్వారానే. సో ట్రూత్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద డెవిల్స్ మౌత్ అని చెప్పి ఆర్గనైజ్ అయి పనిచేస్తే వాళ్ళు దీన్ని ఇప్పుడు వెలుగుమట్లని ఎందుకు టార్గెట్ చేశారంటే, ఇక్కడ కొడితే ఇంకా మళ్ళీ రెండో చోట్ల ఇంకో చోట ధైర్యం చేయరు అని. కానీ గ్రామీణ పేదల సంఘం అట్లాంటి వీగిపోయే సంఘం కాదు. వాళ్ళు 50 ఏళ్ళుగా చూస్తున్నారు. అక్కడ ఎర్రయ్య గారు చూస్తున్నారు. ఎర్రయ్య గారి నాయకత్వంలో ముందు అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతామని గ్రామీణ పేదల సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు, ఆయన మామూలు కార్యకర్తే, ఆయన ఒక వీడియోలో ప్రకటన చేశాడు. కాబట్టి మిత్రులారా, ఇది ఒకటి మనకు వెలుగుమట్ల ఒక కడివేణిలాగా, వెలుగుమట్ల ఒక మనల్ని కల్పిస్తుంది, ఈరోజు కలిపింది. ఇదే విధంగా మనందరం కూడా స్పందించి గోవర్ధన్ గారు అన్నట్టు, పృథ్వీ గారు అన్నట్టు దీన్ని మొత్తం ఇప్పుడు వదిలిపెట్టము. వాళ్ళకి అది సాధించుకునే అంతవరకు వాళ్ళతో పాటు మనం అందరం నిలబడాల్సి ఉంటుంది. మనందరం మళ్ళీ ఖమ్మంలో ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు ఏ టైంలో వీలవుతుందో ఆ టైంకి అతి త్వరలోనే అక్కడ కూడా ఇంకా ఎక్కువ మందిని కదిలిచ్చి, పృథ్వీ గారు అన్నారు మొత్తం రాష్ట్రం తిరుగుతామని, అదే పట్టుదలతోటి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు యాదగిరి గారు, మళ్ళీ చంద్రకుమార్ గారు అధికారం ఉన్నటువంటి పెద్ద మనిషి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి అక్కడికి కూడా మనం తీసుకెళ్దాము అని అంటున్నారు. యాదగిరి గారిని రాబోయే కార్యక్రమాల్లో మొట్టమొదటికి ఏం చేయాలి, ఆ తర్వాత మీరందరూ అంటున్నట్టుగానే మనందరం కూడా కలిసి ఇంకా చాలామందిని కూడగట్టుకొని
వెలుగుమట్లని ఒక ఉదాహరణగా తీసుకొని రాబోయే కాలంలో వాళ్ళకి సాధించుకునేంత వరకు నిలబడి ఇక ముందు ఇంకొకళ్ళు కూడా ఇట్లాంటి జరగకుండా ఉండటానికి చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి ఇప్పుడు ఇది సాధించి తీరాల. వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో అవన్నీ ప్రతి ఒక్కటి సాధించే వరకు వాళ్ళతో నిలబడి మనం ముందుకు పోవాలని, రాబోయే కాలంలో ఇంకా కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ చర్చించుకుంటూ ఇంకా ముందు ముందు మార్పు కోసం ఏదైతే ఆలోచిస్తున్నారో దానికోసం కూడా కలిసిపోదామని చెప్తూ ముగిస్తాను.